చీకటిలో నడుస్తున్నప్పుడు ఒక పాము తారసపడింది. వెంటనే అమ్మో పాము అని భయపడ్డాం. ఒక దీపాన్ని తెచ్చి దీపపు వెలుగులో చూడగానే అది పాము కాదు తాడు అని తెలిసింది. దీన్నే ఆధ్యాత్మిక మార్గంలో రజ్జు సర్ప భ్రాంతి అంటారు. రజ్జు అంటే తాడు, సర్పము అంటే పాము. తాడును చూసి పాము అనుకున్నాడు. మరి దేని సహాయంతో అది తాడని తెలుసుకున్నాడు అంటే దీపం సహాయంతో. ఇక్కడ దీపం ఎలాగో గురువు అలాగా అని చెప్తుంది శాస్త్రం. అంధకారాన్ని తొలగించేటువంటి వాడు కాబట్టి ఆయనకు గురువు అని పేరు. ఎప్పుడు కూడా గురువుని అనుసరించాలి కానీ అనుకరించకూడదు. అంటే గురువు గారు ఎలా చేస్తున్నారో మనం అలా చెయ్యాలి అని అనుకోకూడదు. మనం ఒక గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మంత్రమో తంత్రమో నేర్చుకొని లేదా వారు చెప్పినటువంటి మార్గంలో నడవడం ప్రత్యక్షమైనటువంటి గురువుగా చెప్పబడుతుంది. ఆ ప్రత్యక్ష గురువు దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి విద్య ఎప్పుడు కూడా మంచి ఫలితాలను కలిగిస్తుంది. పరోక్ష గురువు అంటే ఏదైనా మాధ్యమాల ద్వారా, ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం లేదా ప్రవచనాల్లో వింటూ ఉంటాం. ఏదో ఎక్కడో ఒక గురువు గారు ఒక మంత్రం ఏదో చెప్తారు, ఆ మంత్రాన్ని ఉపాసించేయమని అంటారు. మనం దాన్ని ఉపాసించామనుకోండి, తద్వారా వచ్చినటువంటి లాభ నష్టాలు ఆ గురువు గారికి మనం కమ్యూనికేట్ చేయలేం. అప్పుడు ఏమవుతుంది, ఎవడైతే సాధకుడు ఉన్నాడో ఈయన దెబ్బతింటాడు. అదే ప్రత్యక్ష గురువు దగ్గరికి వచ్చేసరికి గురువు గారు మిమ్మల్ని రోజు గమనిస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో మీరు గురువు గారితో మాట్లాడతారు. మీకు కలుగుతున్నటువంటి సుఖ దుఃఖాలు ఏమిటి అనేది గురువు గారికి స్పష్టంగా తెలుస్తుంది. పరోక్ష గురువులు మనం ఎప్పుడూ కూడా గమనించలేరు. అలాగని వారు చెప్పింది తప్పు అని కూడా మనం అనలేం. వారు అనేక మంది దృష్టిలో పెట్టుకుని చెప్తారు. మీ ఒక్కరి మీద దృష్టి ఎలా ఉంటుంది? చాలామంది వారాహి నవరాత్రులు చేశారు. అమ్మవారిని పూజించుకోవడం ఏ రకంగానూ తప్పు కాదు, చాలా మంచిదైనటువంటి మార్గమే. కానీ అది ఎవరికి ఏ సాంప్రదాయం బట్టి చెప్పింది అన్నది గురువు ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ అందులో ఏమైనా సాధక బాధకాలు ఏర్పడితే తీర్చడానికి సరైనటువంటి గురువు గారు ఉండకపోతే మనం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష గురువుని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. పరోక్ష గురువులు మంచిదే అయినప్పటికీ ఎంతవరకు ప్రమాణంగా తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.